హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు 7th క్లాస్ సాంఘిక శాస్త్రం పాఠం 17 అనేటువంటి జిల్లాలో చట్టాల అమలు అనేటువంటి లెసన్ గురించి ఈరోజు అయితే మనం టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ టెస్ట్కి 17 లెసన్ నెంబర్ 17 టెస్ట్ కూడా 17 అవుతుంది. సో రీసెంట్గా మన ప్రభుత్వం కూడా ఈ ఖాళీల లిస్ట్ని అయితే తయారు చేయమని చెప్పింది. సో క్యాలెండర్ లేట్ చేయడానికి కొన్ని ప్రభుత్వ సంస్థలే కారణం అని చెప్పి కూడా మనకు ఈ మధ్య రీసెంట్గా న్యూస్ అయితే వచ్చింది. సో ఏదేమైనా ఈ మంత్ ఎండింగ్, సో రేపు 2-3 రోజుల లోపల మనకు ఈ క్యాలెండర్ అనేది విడుదల అవుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. సో విడుదల అయింది అంటే ఆటోమేటిక్గా డేట్ని అయితే కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో మనం అనుకున్న విధంగా మన ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉందాం. సో ఏదేమైనా ఈరోజు మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా దయచేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. సో లేట్ చేయకుండా మనం మన ఎగ్జామ్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. రాష్ట్రాలు చట్టాలు చేయను అనగా రాష్ట్ర శాసనసభలో రూపొందించబడిన చట్టాలను జిల్లాలో అమలు చేసే బాధ్యత ఎవరిది? ఆప్షన్ 1 ఎమ్మెల్యే, ఆప్షన్ 2 మంత్రి, ఆప్షన్ 3 ఎంఆర్ఓ, ఆప్షన్ 4 కలెక్టర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th one కలెక్టర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్. చట్టాలను అమలు చేసే బాధ్యత మండలాలలో ఎవరు తీసుకొని అమలు చేస్తారు? ఎవరు అమలు చేస్తారు? ఆప్షన్ 1 ఆర్డీఓ, ఆప్షన్ 2 ఎమ్మెల్యే, ఆప్షన్ 3 ఎమ్మెల్సీ, ఆప్షన్ 4 ఎంఆర్ఓ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఎంఆర్ఓ. మండలాలలో చట్టాలను అమలు చేసేటువంటి బాధ్యత మండల రెవెన్యూ ఆఫీసర్లు తీసుకుంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద థర్డ్ క్వశ్చన్. గ్రామాలలో చట్టాలను అమలు చేసే బాధ్యత ఆప్షన్ 1 ప్రజలు, ఆప్షన్ 2 సర్పంచ్, ఆప్షన్ 3 ఉప సర్పంచ్, ఆప్షన్ 4 విఆర్ఓ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is 4th one VRO, Village Revenue Officer. సో విఆర్ఓ గ్రామాలలో చట్టాలన్నింటినీ అమలుపరిచే బాధ్యత తీసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. మన దేశంలో కలెక్టర్ పదవిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 1771లో, ఆప్షన్ 2 1770లో, ఆప్షన్ 3 1772లో, ఆప్షన్ 4 1773లో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ 1772. కలెక్టర్ పదవిని 1772 నుంచి ప్రవేశపెట్టారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫిఫ్త్ క్వశ్చన్. మన దేశంలో గవర్నర్ పదవిని ప్రవేశపెట్టినది ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్, ఆప్షన్ 2 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 3 వెల్లెస్లీ, ఆప్షన్ 4 డూప్లే. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ వారన్ హేస్టింగ్. మన దేశంలో గవర్నర్ పదవిని ప్రవేశపెట్టింది వారన్ హేస్టింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సిక్స్త్ క్వశ్చన్. ప్రారంభంలో కలెక్టర్ డాష్ అధికారం మాత్రమే ఉండేది. కలెక్టర్కి డాష్ అధికారం మాత్రమే ఉండేది మొదట్లో. ఆప్షన్ 1 పన్నులు విధించడం, ఆప్షన్ 2 పన్నులు వసూలు చేయడం, ఆప్షన్ 3 చట్టాలను అమలుపరచడం,
ఆప్షన్ 4 చట్టాలు చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈ సెకండ్ వన్, పన్నులు వసూలు చేయడం. సెకండ్ వన్, పన్నులు వసూలు చేయడం అనేది మొదట్లో కలెక్టర్కి అధికారం ఉండేది. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ స్క్రీన్ మీద. క్రమేణా కలెక్టర్కు ఈ బాధ్యతలు కూడా అప్పగించారు. ఆప్షన్ 1 పరిపాలనా బాధ్యతలు, ఆప్షన్ 2 కార్యనిర్వాహక బాధ్యతలు, ఆప్షన్ 3 న్యాయ పరిపాలనా బాధ్యతలు, ఆప్షన్ 4 చట్టాలను అమలు చేసే బాధ్యతలు. సో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ న్యాయ పరిపాలన బాధ్యతలు. న్యాయ పరిపాలన బాధ్యతలు క్రమేణా కలెక్టర్లకు అప్పగించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఈ క్రింది వాటిలో రిజర్వేషన్స్ లేని సభ. ఆప్షన్ 1 లోక్సభ, ఆప్షన్ 2 రాజ్యసభ, ఆప్షన్ 3 శాసనసభ, ఆప్షన్ 4 శాసన మండలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is సెకండ్ వన్ రాజ్యసభ. రిజర్వేషన్లు లేని సభ రాజ్యసభ. రిజర్వేషన్లు లేని సభ రాజ్యసభ. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్ల సంఖ్య. ఆప్షన్ 1 24, ఆప్షన్ 2 25, ఆప్షన్ 3 26, ఆప్షన్ 4 27. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ 25 లోక్సభ సీట్లు ఆంధ్రప్రదేశ్లో కలవు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 10th క్వశ్చన్. లోక్సభలో ఎస్సీ రిజర్వేషన్ సీట్ల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ 4. ఎస్సీ లోక్సభలో ఎస్సీ రిజర్వేషన్ల సీట్ల సంఖ్య 4. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 11th క్వశ్చన్. లోక్సభలో ఎస్టీ రిజర్వేషన్ సంఖ్య సీట్లు ఎన్ని? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. లోక్సభ ఎస్టీ రిజర్వేషన్ సంఖ్య లోక్సభలో ఒకరు మాత్రమే కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్ స్క్రీన్ మీద. విధానసభలో ఎస్సీ రిజర్వేషన్ల సీట్ల సంఖ్య. ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 29, ఆప్షన్ 3 28, ఆప్షన్ 4 27. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ఆప్షన్ రైట్ ఆప్షన్ 2 29. ఎస్సీ రిజర్వేషన్ల సీట్ల సంఖ్య విధానసభలో ఎస్సీ రిజర్వేషన్ల సంఖ్య 29. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 13th క్వశ్చన్. విధానసభలో ఎస్టీ రిజర్వేషన్ల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ 7. విధానసభలో ఎస్టీ రిజర్వేషన్ల సంఖ్య 7. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 14th క్వశ్చన్. ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలలో లేనిది. ఆప్షన్ 1 ప్రాజెక్టు కాలువల నిర్మాణం, ఆప్షన్ 2 ఇండ్లకు విద్యుత్ సరఫరా, ఆప్షన్ 3 దొంగతనం నివారణను పట్టించుకోకపోవడం, ఆప్షన్ 4 చౌక ధరల దుకాణ నిర్వహణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is థర్డ్ వన్. దొంగతనం చేసే వాళ్ళని నివారించడం, పట్టుకోకపోవడం అనేది సంక్షేమ పథకాలలో లేనటువంటిది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 15th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల రక్షణ చట్టం 2002 అమల్లోకి వచ్చిన తేదీ. ఆప్షన్ 1 19/4/2002, ఆప్షన్ 2 20/4/2002, ఆప్షన్ 3 21/4/2002, ఆప్షన్ 4 22/4/2002. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ 19/4/2002 భూమి నీరు చెట్ల రక్షణ చట్టం 2002 అమల్లోకి వచ్చిన సంవత్సరం 19/4 ఏప్రిల్ 19వ తేదీన. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్ స్క్రీన్ మీద. భూగర్భ వనరుల శాఖ పరిధిలో లేని అంశం. ఆప్షన్ 1 బోరుబావుల నమోదు, ఆప్షన్ 2 ఇసుక తవ్వడం, ఆప్షన్ 3 నీటి వనరుల లభ్యత, ఆప్షన్ 4 ప్రాంతాల వర్గీకరణ చేపట్టకపోవడం. సో ఆప్షన్ 5 కూడా ఉంది. సో నీటి వనరుల లభ్యత, ప్రాంతాల వర్గీకరణ చేపట్టకపోవడం అనేది కూడా ఒకటే. ఇది ఆప్షన్ 4. ఆప్షన్ 3. సో ద ఆన్సర్ ఈ థర్డ్ వన్. నీటి వనరుల లభ్యత, ప్రాంతాల వర్గీకరణ చేపట్టకపోవడం అనేది లేనటువంటి భూగర్భ వనరుల శాఖ పరిధిలో లేనటువంటిది అంశం. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ స్క్రీన్ మీద. మున్సిపల్ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖలోని అంశం. ఆప్షన్ 1 వర్షపు నీటి పరిరక్షణ, ఆప్షన్ 2 చెట్లు నాటడం, ఆప్షన్ 3 కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ పైవన్నీ. మున్సిపల్ పరిపాలనా శాఖ కిందకి ఈ 3 ఆప్షన్స్ వర్షపు నీటి పరిరక్షణ, చెట్లు నాటడం, కొత్త భవనాల నిర్మాణానికి అనుమతి అనేది అన్నీ కూడా వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 18th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్య. ఆప్షన్ 1 కాదు, ఫస్ట్ పాయింట్ స్టేట్మెంట్ 1 వర్షపు నీరు వృధా కాకుండా పరిరక్షణకు చర్యలు తీసుకోవడం. స్టేట్మెంట్ 2 బావులు తవ్వడానికి మండల రెవెన్యూ అధికారి దగ్గర అనుమతి తీసుకోవాలి. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 1, 2 సరైనవే, ఆప్షన్ 2 1, 2 సరికారువు, ఆప్షన్ 3 1 మాత్రమే సరైంది, ఆప్షన్ 4 2 మాత్రమే సరైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is first one
ఒకటి రెండు రెండు స్టేట్మెంట్స్ సరైనవే. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 19th క్వశ్చన్. ఏపీడబ్ల్యూఏఎల్టీఏకు సంబంధించిన అంశం. ఆప్షన్ 1 వర్షపు నీరు వృధా కాకుండా పరిరక్షణకు చర్యలు తీసుకోవడం. ఆప్షన్ 2 మంచినీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం. ఆప్షన్ 3 సామాజిక అడవుల పెంపకం విస్తృతపరచడం. ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ పైవన్నీ. సో ఏపీ వాల్టాకు సంబంధించిన అంశాలు ఈ మూడు సరైనవే. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ లెసన్. అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలోని అంశాలు. స్టేట్మెంట్ 1 ప్రజల నుంచి వస్తువులు. ఆప్షన్ 2 భారతదేశ సరిహద్దు రక్షణ. ఆప్షన్ 3 దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించడం. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ అయిపోయినాయి. ఆప్షన్ 1 1 2 3 సరైనవి కావు. 1 2 3 సరైనవి. ఆప్షన్ 3 2 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 1 2 మాత్రమే సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ని చూసి కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1 2 3 సరైనవి. రెండో ఆప్షన్ రైట్ ఆన్సర్. సో అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలోని అంశాలు ఈ మూడు కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లోకి 21 క్వశ్చన్ స్క్రీన్ మీద. అంబానీ ఈజ్ ఫైనాన్షియల్లీ సెక్యూర్డ్. సో ది స్టేట్మెంట్ ఆప్షన్ 1 అండర్ స్టేట్మెంట్. ఆప్షన్ 2 హైపర్బోలే. ఆప్షన్ 3 మెటాఫోర్. ఆప్షన్ 4 సిమిలీ. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ అండర్ స్టేట్మెంట్. అంబానీ ఈజ్ ఫైనాన్షియల్లీ సెక్యూర్డ్ అంటే అంబానీ చాలా ఎక్కువ ధనం కలిగినటువంటి అంటే ఫైనాన్షియల్గా చాలా సెక్యూర్డ్గా ఉన్నప్పటికీ ఆయన సెక్యూర్డ్గా లేరు. అంటే అండర్ స్టేట్మెంట్ మీన్స్ ఎక్కువగా ఉన్నదాన్ని తక్కువ చేసి చూపించడం అనమాట. చాలా ఎక్కువగా ఉన్నదాన్ని తక్కువ చేసి చూపించడం. ఇక్కడ అంబానీని ఫైనాన్షియల్లీ సెక్యూర్డ్గా ఉన్నాడని చెప్పడం అనేది అది తక్కువ చేసి చూపించడం అనమాట. ఆయన ధనవంతుడు, ఆయన గురించి మళ్ళీ మనం ఫైనాన్షియల్గా మాట్లాడాల్సిన అవసరము లేదు. సో ఇటువంటి వాక్యాలని మనం అండర్ స్టేట్మెంట్ చూపిస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్. ద లేజీ లిజర్డ్ లాంగ్డ్ నియర్ ద లేక్. ఆప్షన్ 1 అలిటరేషన్. ఆప్షన్ 2 అసోనెన్స్. ఆప్షన్ 3 హైపర్బోలే. ఆప్షన్ 4 సిమిలీ. సో ఈ స్టేట్మెంట్ దేని కిందకి వస్తుంది అనేది కామెంట్ అయితే చేయండి. సో చూడండి దీని ఆన్సర్ వచ్చేసి అలిటరేషన్ ఫస్ట్ వన్. దీనికి ఒక సెంటెన్స్లో లేజీ, లిజర్డ్, లాంగ్డ్, నియర్ ద లేక్, ఎల్ అనేటువంటి పదాలు రిపీటెడ్గా వస్తూ ఉన్నట్లయితే అటువంటి వాటిని మనము అలిటరేషన్ కిందకి చూపిస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 23rd క్వశ్చన్. ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిజ్ రికవరీ డాష్ ఇల్నెస్. ఇన్ ద డాష్ ఆప్షన్ 1 బై, ఆప్షన్ 2 ఫ్రమ్, ఆప్షన్ 3 ఆన్, ఆప్షన్ 4 ఫర్. సో కరెక్ట్ ప్రిపోజిషన్ ఏదైతే ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఫ్రమ్. చూడండి, ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిజ్ రికవరీ ఫ్రమ్. రికవరీ కానీ రికవర్ కానీ ఏదైనా ఉండి జబ్బుకు సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించినట్లయితే ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం రికవరీ ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ అయితే రికవర్ ఫ్రమ్, సో ఫ్రమ్ అయితే ఉపయోగించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 24th క్వశ్చన్. We reached dash Delhi exactly 6 o'clock. We reached dash Delhi exactly 6 o'clock. In the dash, option 1 at, option 2 on, option 3 for, option 4 no preposition. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, నో ప్రిపోజిషన్. రీచ్డ్ తర్వాత ఎటువంటి ప్రిపోజిషన్ అనేది రాదు. సో రీచ్డ్కి ఎప్పుడు పక్కన ఎటువంటి ప్రిపోజిషన్ ఉండదు. వి రీచ్ ఢిల్లీ ఢిల్లీ ఎగ్జాక్ట్లీ 6 o'clock అనేది సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్ స్క్రీన్ మీద. ద ఓల్డ్ లేడీ డైడ్ డాష్ మలేరియా. ద ఓల్డ్ లేడీ డైడ్ డాష్ మలేరియా. ఇన్ ద డాష్, ఆప్షన్ 1 బై, ఆప్షన్ 2 ఫ్రమ్, ఆప్షన్ 3 ఆఫ్, ఆప్షన్ 4 ఇన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆఫ్. చూడండి, ఇక్కడ ఎప్పుడు డైడ్కి పక్కన ఎప్పుడు ఆఫ్ వస్తుంది. సో ఈ డైడ్ చనిపోయినటువంటి కారణం ఏదైనా జబ్బుతో చనిపోయినట్లయితే ఖచ్చితంగా ఆఫ్ అయితే యూజ్ చేయాలి. సో ఇందాక మనము ఫ్రమ్ రాసున్నాము, రికవరీ ఫ్రమ్ ఇల్నెస్ అని అన్నాం. సో అది రికవరీ అయినప్పుడు రికవరీకి ఫ్రమ్ వస్తుంది, ఇక్కడ డైడ్ అనే దానికి ఆఫ్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 26th క్వశ్చన్. హీ హ్యాస్ బీన్ ఇల్ డాష్ ఎస్టర్డే. ఇన్ ద డాష్, ఆప్షన్ 1 ఫర్, ఆప్షన్ 2 సిన్స్, ఆప్షన్ 4 ఫ్రమ్, ఆప్షన్ 4 నో of these, none of these. So the answer is, చూడండి ఇక్కడ ఫర్ సిన్స్ ఉన్నాయి, ఫ్రమ్ ప్రిపోజిషను. సో ఇక్కడ హీ హ్యాస్ బీన్ ఇల్, ఫర్ కానీ సిన్స్ కానీ మనం యూజ్ చేయాలి. ఇక్కడ 2 వాక్యాలు చూడండి. ఫర్ అంటే గతంలో మనం చెప్పుకున్నాం మన వీడియోలలో. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం. సో ఇక్కడ మనకి ఇంకొక గుర్తు ఏంటంటే, ఫర్కి పీరియడ్ అనేటువంటి టైంకి ఖచ్చితంగా ఫర్కి ఒక నెంబర్ అయితే ఉంటుంది పక్కన. ఆ నెంబర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఫర్గా మనము ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎటువంటి నెంబర్ లేకుండా ఉన్నట్లయితే దాన్ని పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక టైం నుంచి అని చెప్పుకోవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో హీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ అనేటువంటి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సిన్స్ ఎస్టర్డే నుంచి ఒక పాయింట్ ఆఫ్ టైం నిన్నటి నుంచి అని. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్ స్క్రీన్ మీద. దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ డాష్ 5 years. ఇన్ ద డాష్, ఆప్షన్ 1 సిన్స్, ఆప్షన్ 2 ఫర్, ఆప్షన్ 3 ఫ్రమ్, ఆప్షన్ 4 టు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఇందాక మనం చెప్పినట్లు ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం అన్నాం. ఫర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పక్కన ఒక నెంబర్ అయితే ఉంటుంది. 5, 4, 3 ఇందాక చెప్పాం కదా. సో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా ఒక నెంబర్ అయితే ఉంటుంది. సో 5 అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఫర్ అయితే ఉపయోగించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 28th క్వశ్చన్. లైఫ్ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్ రిటన్ బై సమ్వన్ ఎల్స్. లైఫ్ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్ రిటన్ బై సమ్వన్ ఎల్స్. ఆప్షన్ 1 ఆటోబయోగ్రఫీ, ఆప్షన్ 2 ఆటోక్రసీ, ఆప్షన్ 3 బయోగ్రఫీ, ఆప్షన్ 4 డెమోక్రసీ.
సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ లైఫ్ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి యొక్క జీవితం చరిత్ర గురించి సమ్వన్ వేరే వాళ్ళు ఎవరైనా రాసినట్లయితే దాన్ని మనం థర్డ్ వన్ బయోగ్రఫీ అంటాము. గుర్తుపెట్టుకోండి, బయోగ్రఫీ అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 29th క్వశ్చన్. One who does not easily believe whatever he told. One who does not easily believe whatever he told. So the option, first option, incredulous. Option 2, credulous. Option 3, misanthrope. Option 4, cosmopolitan. సో కరెక్ట్ ఆన్సర్స్ని ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, ఇన్క్రెడ్యులస్. ఇన్క్రెడ్యులస్ అంటే ఎవరైతే తన మాటలను తను నమ్మకుండా ఉంటాడో, డస్ నాట్ ఈజీలీ బిలీవ్, తన మాటలను తను నమ్మకుండా ఉంటాడో అతను ఇన్క్రెడ్యులస్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఇన్ దిస్ ఎగ్జామ్, 38th క్వశ్చన్. లైఫ్ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్ రిటన్ బై హిమ్సెల్ఫ్. ఆప్షన్ 1 ఆటోబయోగ్రఫీ. ఆప్షన్ 2 ఆటోక్రసీ. ఆప్షన్ 3 బయోగ్రఫీ. ఆప్షన్ 4 డెమోక్రసీ. సో కరెక్ట్ ఆన్సర్స్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆటోబయోగ్రఫీ. ఆటో తనంతట తాను రాసుకోవడము. సో బయోగ్రఫీ అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మరొకరు బుక్గా రాయడము, ఆయన చరిత్రను మరొకరు వేరే వాళ్ళు రాయడాన్ని బయోగ్రఫీ అంటాం. తన యొక్క జీవిత చరిత్రను తను సొంతగా రాసుకోవడాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎ పర్సన్ రిటర్న్ బై హిమ్సెల్ఫ్, తనంతట తాను రాసుకునేదాన్ని ఆటోబయోగ్రఫీ అంటాము. సో ఈ లెసన్, ఈ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ అయింది. సో దీంట్లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనేది కామెంట్ అయితే చేయండి. సో లైక్ చేయడం అయితే దయచేసి మర్చిపోవద్దు. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా దయచేసి కామెంట్ రూపంలో కానీ, లేదా వాట్సాప్ స్టేటస్ ద్వారా కానీ, లేదా లింక్ ద్వారా కానీ దయచేసి మీ ఫ్రెండ్స్కి అయితే తెలియజేయగలరు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.